ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి భూమి పూజ చేశారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులో సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్టు కోసం భూసేకరణతో పాటు రైతులకు నష్టపరిహారం అందజేసినట్లు తెలిపారు. జిఎంఆర్ కంపెనీ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పగా 2.5 సంవత్సరాలలోపే పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మూలాపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్ల కోసం కూడా కృషి చేశామన్నారు. ప్రస్తుతం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని, వీటిపై వైసీపీ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. పొగాకు రైతులు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని రకాల పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని తెలిపారు. గతంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయగా అప్పుడు వ్యాపారులు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని గుర్తు చేశారు. పొగాకు రైతు గిట్టుబాటు ధర విషయంపై పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది, మనం అందరం చూసాం. కానీ దాని వెనక ఏం జరిగింది, ఎట్లా గవర్నమెంట్ ఏం చేసింది అనేది వాస్తవాల్లోకి పోతే తెలుస్తుంది. వాళ్ళు క్రెడిట్ చేశారని వీళ్ళు క్రెడిట్ చేశాడు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు ఎవరు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసి కాంపెన్సేషన్ మొత్తం ఏ విధంగా పే చేసి అక్కడ రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఎయిర్పోర్టు భూమి పూజ చేయటమే కాక భూమి పూజను చేసిన రోజే పబ్లిక్ మీటింగ్లో ఎయిర్పోర్ట్ డెవలప్ చేసే జిఎంఆర్ సారథ్యంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్టు 2.5 సంవత్సరం లోపల 3 సంవత్సరాలని డెవలప్ చేసేవాళ్ళు చెప్తే డయాస్ మీద 2.5 సంవత్సరాలకే చేసి ఇవ్వాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఈ ఎయిర్పోర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పూర్తి అనుకున్న మేరకు పూర్తయింది, ప్రారంభోత్సవం జరుగుతుంది. తప్పకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడాలనే ఆ రోజు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కావటం కోసం ఈ ఎయిర్పోర్టే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్లు అవన్నీ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చేశారు. అవన్నీ ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఉత్తరాంధ్ర పోర్టులు మొత్తం ఫినిష్ అయ్యి కంప్లీట్ చేస్తుంటే పోర్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే పోర్టులు మళ్ళీ వీళ్ళు ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేయాలని చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా ఎక్కడెక్కడైతే వీళ్ళు పోర్ట్స్ను కానివ్వండి, ఫిషింగ్ హార్బర్స్ను కానివ్వండి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తారో తప్పకుండా వాటిపై మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఏ రైతు బాగున్నాడా? ఒక పొగాకు రైతు ఏముంది? ఇప్పుడు ఈరోజు పొగాకు పంట పండిస్తున్నారు కాబట్టి, ఈ సీజన్ కాబట్టి ఈరోజు పొగాకు రైతుల గురించి మాట్లాడుతున్నాం. గత 2.5 సంవత్సరం నుంచి ఏ రైతుకి గిట్టుబాటు వచ్చి ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో చెప్పండి? బనానా, అరటి పండించే రైతులు, మామిడి పండించే రైతులు, మిర్చి రైతులు, శనగలు పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, చివరికి ఇప్పుడు పొగాకు రైతులు, ఏ రైతుకు గిట్టుబాటు లేదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు మీ కళ్ళ ముందు. ఆఖరికి ఉప్పు కొటార్లు చేసుకునే రైతులకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రైతు దీని సుఖంగా లేడు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర లేకపోయినా సరే, బీట్ పొగాకు రైతులు కానివ్వండి, బీట్ మిర్చి రైతులు కానివ్వండి, ప్రభుత్వమే కొని ధర స్థిరీకరణ నిధుల కింద కొని రైతులను ఆడుకోవడం జరిగింది. దానికి నిదర్శనం ఇప్పుడు పొగాకు రైతులే. ఏ విధంగా 2016లో 2021లో పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఒక వారం రోజుల్లో పొగాకు రైతుల సమస్య పరిష్కారం అయ్యే విధంగా గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొని, మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కొనటం మొదలుపెట్టాక మళ్ళీ ప్రైవేట్ వ్యాపారాలు వచ్చి అంతకన్నా మెరుగైన ధరలు ఇచ్చి కొన్నారు. అట్లా ఉండాలి. ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా శ్రద్ధగా ఉన్నదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు. తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పొగాకు రైతుల విషయం అయితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ మధ్యకాలంలో పొగాకులపై జిఎస్టీ తగ్గిస్తే కానీ ఈ వ్యాపారులు మద్దతు ధర ఇచ్చేదానికి కొంచెం ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దానిపై కూడా మేము పార్లమెంటు సందర్భంగా కేంద్ర మంత్రులతో మాట్లాడతాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే కార్యక్రమం చేస్తాం.